100కి ఇప్పుడు 80% ఉంది ఫ్యాటీ లివర్ అనే సమస్య. ఆడవాళ్ళకు, మగవాళ్ళకు అసలు తేడా లేకుండా ఫ్యాట్ డిపాజిట్ చేస్తాం. బాగా ఆలోచించండి. మైదా అనేది తినే వస్తువేనా? ఈరోజు బేకరీ ఐటమ్స్ ఇన్నిగానం ఉన్నాయి, అవన్నీ తినే వస్తువులేనా? కానీ తింటున్నారంటే టేస్ట్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చి. ఒక్క బేకరీకి వెళ్ళి కడుపు నిండా నేను తినేసి వచ్చినాను ఒక్క పదం చెప్పండి? ఉండదు. బేకరీకి వెళ్తే ఒక చిన్న పేస్ట్రీ తింటారు. అది కడుపు నిండుతుందా? టేస్ట్ కోసం తినడమే తప్ప. ఒక బర్గర్ తింటారు టేస్ట్ కోసమా? లోపలికి వెళ్ళేసరికి మొత్తం ఇట్లా ముద్దయిపోతుంది. బన్ను తీసుకోండి, వాటర్‌లో అద్ది ఇలా తీయండి. తీసేసి అది ఎలా ఉందో ఒక్కసారి చూడండమ్మా, మీకు దండం పెడతాను. తల్లిదండ్రులకు పిల్లలకు పెట్టేటప్పుడు, మైదా పెట్టేటప్పుడు బన్స్ గానీ, బ్రెడ్ గానీ, పిజ్జాలు గానీ, బర్గర్ గానీ, ఆ బర్గర్‌ని తీసి వాటర్‌లో ముంచేసి తీసి ఆ బన్ ఎలా ఉందనేది ఒక్కసారి చూడండి. ముద్దలాగా అయిపోతుంది. ఆ ముద్ద లోపలికెళ్ళి జీర్ణమవుతదమ్మా తల్లి. కాదు, లివర్‌ని డ్యామేజ్ చేస్తుంది. అందుకే పిల్లలు ఈ బర్గర్‌లు, పిజ్జాలు, మైదాలు ఇవన్నీ తినడం వల్ల ఏమవుతుంది తెలుసా? లివర్ డ్యామేజ్ అయ్యి కోపాలు, చిరాకులు ఇవన్నీ ఈ లివర్ యొక్క గుణాలు ఇవన్నీ.